దాదాపు 23 ఏళ్ల తరువాత రిపీట్ అవుతుందనుకున్న క్లాసిక్ కాంబోకు సడన్ గా బ్రేక్ పడింది. సల్మాన్ సంజయ్ కాంబినేషన్ లో మరో సినిమా చూడాలనుకున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు మేకర్స్. హీరో డైరెక్టర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్ట్ మరో టాప్ స్టార్ చేతికి వెళ్ళిందన్న టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన క్లాసిక్ హిట్ హమ్ దిల్ దే చుకే సనమ్. మాస్టర్ క్లాస్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా 23 ఏళ్ల క్రితమే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో సల్మాన్ సంజయ్ కాంబో మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గంగూభాయ్ కతియావాడి సినిమా షూటింగ్ టైంలోనే సల్మాన్తో సినిమాను అనౌన్స్ చేశారు సంజయ్. సల్మాన్ ఆలియా జంటగా మరో క్లాసిక్ మూవీ ఉంటుందన్న హింట్ ఇచ్చారు. దీంతో ఈ మెగా మూవీ మీద అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇన్షా అల్లా పేరుతో ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. దాదాపు 2 ఏళ్ల పాటు సంజయ్ టీం సల్మాన్ సినిమా కోసం వర్క్ చేసింది. లొకేషన్స్ ఫైనల్ చేయడంతో పాటు కొన్ని సెట్స్ కూడా సిద్ధం చేశారు. ఫైనల్ గా షూటింగ్ మొదలయ్యే సమయానికి ఈ సినిమాను పక్కన పెట్టేశారు. కథనాల విషయంలో సల్మాన్ సంజయ్ మధ్య విభేదాలు రావడంతోనే ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారని క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే సల్మాన్ నో అన్న సినిమా ఇప్పుడు షారుఖ్ ఖాతాలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. 22 ఏళ్ల క్రితం షారుఖ్ సంజయ్ కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ ఘన విజయం సాధించింది. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.